హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరంలో ఇవాళ మన రెసిపీ చెర్రీ టమాటాల చట్నీ. దీన్ని టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, మీరు తినే ఘాటుకు తగినట్లుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని యాడ్ చేసుకునే ముందు వాటికి ఘాట్లు పెట్టుకుంటే అవి పేలకుండా ఉంటాయి. అవి వేగుతున్న సమయంలో చెర్రీ టమాటాలని తొడిమెలు తీసి శుభ్రం చేసుకుందాం. ఇవి లైట్గా వేగిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళను యాడ్ చేసుకొని వాటిని కూడా వేయించుకోండి. అవి వేగిన తర్వాత బయటికి తీసి చల్లారనివ్వండి. తర్వాత చెర్రీ టమాటాలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి చెర్రీలాగా చిన్నగా రెడ్గా ఉన్నాయి కాబట్టి వీటికి ఆ పేరు వచ్చిందనమాట. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో వాటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ చెర్రీ టమాటాలు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఈ టమాటాల్లో గింజలు చాలా చిన్నవిగా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో వీటిని రోట్లో వేసి దంచితే అవి జారిపోతాయని నేను ఇక్కడ మిక్సీలో వేసి చట్నీ పడుతున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే వేరుశనగ గుళ్ళను ఆ మిశ్రమాన్ని అంతా కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలు యాడ్ చేయకుండా ముందుగా వీటిని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. దీనిలో తగినంత ఉప్పుని 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. కంటిన్యూస్గా మిక్సీ పట్టుకోకుండా ఆగి పట్టుకోండి. పచ్చాగా ఉండేటట్లుగా చూసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉన్న చెర్రీ టమాటాల పచ్చడి రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.